సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ అయిన సరే మరి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? తెలంగాణ సాధకుడు మాజీ సీఎం కేసీఆర్ కళ నెరవేరింది అంటోంది బీఆర్ఎస్. వచ్చి రావడంతోనే రివ్యూ చేసి పనులు పూర్తయ్యేలా చేసింది మేమంటోంది అధికార కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణలో సీతారామ ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతున్న రాజకీయం రచ్చలేపుతోంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ ఫైట్ గట్టిగా నడుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సూపర్ సక్సెస్ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీజీ కొత్తూరు దగ్గర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో కలిసి ట్రయల్ రన్ పర్యవేక్షించారు. గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతుండటంతో తుమ్మల పరవశించిపోయారు. ఆనందంతో భూమాతకు నమస్కరించారు. అక్కడి వరకు అంతా బాగానే నడిచినా ఆ తర్వాతే మొదలైంది అసలు కథ. సీతారామ ప్రాజెక్ట్ క్రెడిట్ మాదంటే మాదంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయం మొదలుపెట్టాయి. క్రెడిట్ కోసం కొట్టుకుంటున్నాయి. మాటలతోనే కాదు ట్వీట్లతోనూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని ఫైరయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో కాంగ్రెస్ పాలనలో తీసుకొచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు పేరు మార్చి అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు పొంగులేటి. ఆ ప్రాజెక్టులు సుమారు 9,000 కోట్లు ఖర్చు పెడితే గత ప్రభుత్వంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. కాకుండా కనీసం ఆ మోటార్లు కూడా ఆన్ చేయని ప్రభుత్వం. పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిఫ్ట్ ని డ్రై రన్ అంటే నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. ప్రాజెక్ట్ ట్రయల్ రన్ పై ఇటు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించింది బీఆర్ఎస్. నెరవేరిన తెలంగాణ సాధకుడు మాజీ సీఎం కేసీఆర్ గారి కళ అంటూ సీతారామ ప్రాజెక్ట్ పై కేసీఆర్ స్పీచ్ ను అటాచ్ చేసింది. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగాణ పచ్చగా చేయడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్ కళ నిజమవుతున్న తరుణం అంటూ పేర్కొంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 17,000 కోట్ల అంచనాలతో చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ అంటూ ఎక్స్ ద్వారా స్పందిస్తూ క్రెడిట్ తమదే అంటోంది బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ ముందు చూపుతో ఇదంతా సాధ్యమైందన్నారు. సీతారామ ప్రాజెక్ట్ పనులు కేసీఆర్ హయాంలోనే 70% పూర్తయ్యాయని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక కేటీఆర్ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ అధికార కాంగ్రెస్ ఘాటుగా రియాక్ట్ అయింది. 2014లోనే 3,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ ని కమిషన్ల కోసం రీడిజైన్ పేరుతో 18,500 కోట్లు పెంచి 10 ఏళ్లు ఆలస్యం చేశారని కాంగ్రెస్ కౌంటర్ అటాక్ దిగింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాజెక్ట్ పురోగతిపై రివ్యూ నిర్వహించి 6 నెలల్లోనే పని పూర్తయ్యేలా కార్యాచరణ ప్రారంభించారని పేర్కొంది. దాని ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోదావరి జలకళ అంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్. మొత్తంగా ట్రయల్ రన్ రోజే అధికార ప్రతిపక్షాల మధ్య క్రెడిట్ ఫైట్ ఈ రేంజ్ లో ఉంటే ప్రాజెక్ట్ ఓపెనింగ్ వరకు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.